హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు అన్నయ్య వాళ్ళ షాపు ఓపెనింగ్ చందానగర్లో. అయితే అన్నయ్యకు ఈ మధ్య కొంచెం ఏజ్ బారైంది కదా, కొద్దిగా హెల్త్ ప్రాబ్లం ఉంది. అట్లా అని చెప్పి ఇంట్లో లోన్లీగా ఉంటున్నాడు అని చెప్పేసి అన్నయ్యకి ముగ్గురు పిల్లలు. పెద్దోడు బండ్లగూడ జాగీర్, అతను జాబ్కు దగ్గరలో ఉంటారు. రెండోవాడు చిన్నోడేమో ఖత్తర్లో ఉంటాడు, వాడు అక్కడ జాబు. పాపనేమో ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఇంకా వాళ్ళ డాడీ టెన్షన్ ఎక్కువైపోయింది. ఇంకా డాడీ లోన్లీగా ఉండి హెల్త్ అంతా ఇదవుతుంది కదా. ఇక డాడీ మసాజ్ వాళ్ళని పిలిపించిన, డాడీ మసాజ్ క్లాస్కి వెళ్ళినా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఏజ్ బారుంది కాబట్టి అని చెప్పేసి ముగ్గురు కలిసి ఆ చైర్ మసాజ్ మిషన్ నీ నుంచి కింద కాళ్ళ వరకు ప్రెస్ చేస్తుంది అనమాట. ఇదంతా ఎవరి ఐడియా? అంటే ఒక మనిషి ఉండి ప్రెస్ చేస్తే ఎట్లా ఉంటుందో ఆ ఫీలింగ్ ఉంటుంది. అట్లా అని పెట్టిండ్రు. అవి రెండు తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసరికి ఏంటంటే హాల్ చిన్నగా అయిపోతుంది, ఇంకా హాల్ ఇరికిరికి అయిపోతుంది. ఇంకా వద్దులే, ఇక కింద షాప్ ఖాళీ చేయించేసి అందులోనే పెట్టుకుందాం అని చెప్పేసి ఇంకా షాప్ ఖాళీ చేయించేసి అందులో అన్నీ అరేంజ్ చేసాడు అనమాట. అన్నయ్య వాళ్ళ ముగ్గురు పిల్లలు సరే అని చెప్పారు. అరేంజ్ చేసిన తర్వాత అన్న వాళ్ళు వచ్చి కింద ఒక ½ అట్లా కూర్చొని మళ్ళీ పైకి వెళ్తే లోన్లీగా ఉంటుంది కదా అని చెప్పి అప్పటి వరకు వాళ్ళకి కమర్షియల్గా పెట్టుకుందామన్న ఆలోచన అయితే అస్సలు రాలేదు. ఆ తర్వాత ఏమైందంటే అక్కడ కూర్చుంటే కమర్షియల్గా పెట్టుకుంటే కూడా అందరు వచ్చేపోయే వాళ్ళు కూడా కాస్త అన్నయ్యతోటి మాట్లాడుతుంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది, మైండ్ ఫ్రెష్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అది ఆలోచించుకొని ఇంకా అట్లయితే స్టార్ట్ చేసాడు అనమాట. ఇప్పుడు అన్నయ్య వాళ్ళ ముగ్గురు పిల్లలు కలిసి అన్నయ్యకు ఈ మిషన్ ఇవన్నీ అయితే పెట్టించి అన్నయ్యకి రిలీఫ్ ఉండాలా, రిలాక్స్గా ఉండాలా, వాళ్ళ ఇంట్లో ఉన్నా కానీ వాళ్ళకి ఏ ఫీలింగ్స్ రాకూడదు అన్నట్టుగా అయితే ముగ్గురు ఆలోచించి పెట్టారనమాట. ఇంకా షాప్ ఓపెనింగ్కి ముందైతే పూజ అవుతే స్టార్ట్ అయింది, పూజ అవుతుంది. చూడండి ఇంకా ఫర్దర్ ఏమేముంది, ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి. కాకపోతే మసాజ్ మిషన్ అయితే చాలా బాగుంది. మేము కాసేపు కూర్చున్నాం కదా, చాలా రిలీఫ్ అనిపించింది. అంటే ఒకరి మీద డిపెండ్ ఉండమన్నమాట. మనము ఒకరి మీద డిపెండ్ లేకుండా మనంతలో మనము ఆ రిమోట్ పెట్టేసుకొని కూర్చొని ప్రెస్ చేసుకుంటే ఇంకా ఓపెనింగ్ అయితే స్టార్ట్ అయింది. రిబ్బన్ కటింగ్ అన్నయ్య వాళ్ళు అందరూ ఇంకా మీరే కట్ చేయాలి అన్నారు. ఓకే, చూడండి కొద్దిగా లెంతీగా ఉంటుంది, కాకపోతే మీరు స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా చూస్తే చివరి వరకు మీకు చూస్తే ఇందులో ఏంటి అనేది మాత్రం క్లారిటీగా అర్థమవుతుంది. కొద్దిగా రిస్క్ అనుకోకుండా టైం తీసుకొని లీజర్ కూర్చొని అయితే మీరు వీడియో మొత్తం అయితే చూడండి. ఓకే, మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. హాఫ్లో చూస్తే కూడా మీకు ఏది అర్థం కాదు. చివరిలో దీని గురించి మాత్రం చాలా చక్కగా చెప్పిండ్రు. మీరు చూడండి, చూసిన తర్వాత దీని గురించి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. షాప్ కీపర్ ఆంటీ 500 స్కానర్ 5,000 ఓకే. ఇంకోటి అక్కడ ఉంది, స్కాన్ చేయాలా అని సౌండ్ వస్తుంది గట్టిగా. కూర్చున్న వాళ్ళందరికీ కూడా టోకెన్లు ఇవ్వాలన్నమాట. అటు వెళ్ళురా ఆంటీ, ఫస్ట్ స్కానర్ క్లాప్. జూమ్ చేస్తాం లేదు, లైఫ్ టైం మెంబర్షిప్, లైఫ్ టైం. ఇక్కడ రీల్ పెడతాను, రీల్ పెడతాం. 5,000 స్వీట్
ఓకే కూర్చోండి. మా ఇంకా పెద్ద కోడలు గారు చిన్న కోడలు గారు అందరికి స్వీట్ ఇచ్చేయండి సరిపోతుంది. ఇది కాదు అవి ఎందుకు ఆ స్వీట్ కాదు. ఆంటీ కూర్చోండి కూర్చోండి. ఆ బ్యాగ్ ఆంటీ కూర్చోండి. బ్యాంగిల్స్ కూర్చోండి ఫస్ట్. వాళ్ళే చీఫ్ గెస్ట్ అన్న కూర్చోబెట్టేసి ఆన్ చేపించేది. ఇంట్లో కూర్చోండి కూర్చోమ్మా కూర్చోండి. కాలం బ్యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి అందులో పెట్టకండి. ఆన్ చేసి పెట్టండి కింద పెట్టండి. పెడతాను పెడతాను పెడతాను. ఆన్ చేయండి. గ్యాడ్ ఆన్ చేసి గ్యాడ్ ఆన్ చేసి ఆంటీ బ్యాలెన్స్. ఓకే మా దగ్గర బుక్ చేయండి. అడిగిరా అడిగిరా ఆంటీ స్కాన్ చేయాలా మీరు? లైఫ్ టైం మెంబర్షిప్ 1 టైం స్కాన్. ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడే స్టార్ట్ అయింది కదా మసాజ్ మిషన్, ఏమనిపిస్తుంది? మమ్మీ ఆ మంచం ఇటు అనేస్తాం ఆయనకి. బాగుందా? ఆనా హెడ్ దగ్గర కానీ వెనక వీపుకి లెగ్స్కి ఫుట్కి బాగా అనిపిస్తుంది. లేలా వస్తుంది చూడు మెల్లిమెల్లిగా. మీరు మంచి రిలాక్స్ పడుకోండి, మెల్లిమెల్లిగా వస్తుంది. మొత్తం బెడ్ మీద ఎట్లా వండుకుంటే అట్లా వండుకో. ఇక ఒకటి తర్వాత ఒకటి అన్ని వర్క్ చేస్తాయి. తలని ఇట్లా లేపకు, మంచిగా పెట్టేసాయి. ఎట్లా అనిపిస్తుంది వేణు? ఎట్లా అనిపిస్తుంది మీకు? ఏమనిపిస్తుంది మీకు? ఏమనిపిస్తుందా? నొప్పులు ఎక్కువైనట్టున్నాయా తక్కువైనట్టున్నాయా? పరిశాన్ అంటే గోకుతుందా గులుగుల చేస్తుందా? అది ఫస్ట్ కొంచెం గులుగుల చేసి మళ్ళీ పెయిన్ రిలాక్స్ చేస్తుంది నెమ్మది నెమ్మదిగా. మనిషి అలవాటు పడే వరకు కొంచెం ఇట్లా చక్కెల గింతలాగా అనిపిస్తుంది. తర్వాత పెయిన్ మంచిగా నీట్గా రిలాక్స్ అవుతుంది. ఓకేనా? డైలీ మీరు ఈవినింగ్ ఒక 1 అవర్, మార్నింగ్ ఒక 1 అవర్ 500 పెట్టుకొని రండి. మీరు ఖచ్చితంగా 15 డేస్లో రిలాక్స్ అయ్యి పరుగుతారు. ఇక పరుగు సినిమాలో అల్లు అర్జున్ పరిగెత్తినట్టు పరిగెత్తారు. ఇస్తాం రండి, అది కూడా ఇస్తాం. దానికి ఎక్స్ట్రా డబ్బులు అవుతాయి. న్యూట్రిన్ ఫుడ్ ఇస్తాము, జ్యూస్ ఇస్తాము, డీటాక్స్ డ్రింక్ ఇస్తాము మార్నింగ్. ఓకే ఓకే. మీరు ఇలాంటి సజెషన్ ఇస్తూ ఉంటే మేము ఇంకా రేపు ఇంకేం పెట్టాలా, ఇంకా ఎట్లా ఇంప్రూవ్ చేయాలని మాత్రం ఖచ్చితంగా చేస్తాం. ఓకే డన్. మీకు ఈ చైర్లో కూర్చుంటే ఆల్రెడీ మీరు యూఎస్లో కూర్చొని వచ్చినట్టే ఉన్నది ఫేస్ చూస్తే. ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ చైరు? వయసులోకి చేయదంటారా? మీకు ఈ చైర్లో చాలా బాగుందా? అంటే బాడీ పెయిన్స్ అంతా రిలాక్స్ అనిపిస్తుందా?
the spinal cord and cervical. ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఒకే అంటారా? ఇది చైర్లో కూర్చోవచ్చు అంటారా? వాళ్ళకి చాలాసేపు కూర్చుంటారు కదా, అదే అంటున్నా. వాళ్ళకి ల్యాప్టాప్ వర్క్ చేస్తుంటారు కదా, వెనక బ్యాక్ పెయిన్ వస్తుంటుంది, దానికి రిలీఫ్ అనిపిస్తుందా? మసాజ్ చేసుకుంటే చాలా రిలీఫ్ ఉంటుంది. మసాజ్ బెటర్ అంటారా, ఈ చైర్ బెటర్ అంటారా? చైర్ బెటర్. ఓకే, డన్. ఫాస్ట్ ఇలా ఈ చైర్లో కూర్చుంటే అంటే రిలీఫ్ ఉందా? అంటే పెయిన్ అంతా ఇట్లా ఎవరైనా ప్రెస్ చేస్తున్నట్టు అనిపిస్తుందా? ఎట్లా అనిపిస్తుంది మీకు? మసాజ్ చేసినట్టు ఉందా? రిలీఫ్ అవుతుందా? వేస్ట్ అయితే ఏం లేదు కదా, 100 రూపీస్ వేస్ట్ కాదు కదా. ఓకేనా? కాళ్ళు హాయిగా ఉన్నాయా? నిద్ర వస్తుందా? ఓకే.